హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీకు ఈరోజు వీడియో ఏంటి అంటే, ఇది 8 days ఛాలెంజ్ అండి. ఎవరి కోసం? లక్షల్లో కోట్లలో అప్పు చేసుకుని ఉంటారు చూడండి, వాళ్ళ కోసం. ఇది చెల్లవయ్య గారు చెప్పినటువంటి సీక్రెట్ రెమెడీ అండి. అప్పులు తీర్చడానికి ఆయన ఎంతో మందికి చెప్తే ఎంతో మంది అప్పుల బారి నుంచి బయటపడ్డారని, అప్పుల బాధల నుంచి బయటపడ్డారని ఈ మధ్య నేను కలిసినప్పుడు నాకు చెప్పారు. అదే ఈ రోజు మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ₹1 బిల్లును ఈ చెట్టు మొదట్లో పడేస్తే చాలు, లక్షల్లో కోట్లలో ఉన్న అప్పు అయినా కూడా 8 రోజుల్లో తీరిపోతుంది. అందుకే 8 days ఛాలెంజ్ అని చెప్పాను. నమ్మకం ఉంటే, అప్పులు తీర్చుకోవాలి అనే ఆశ మీకుంటే, అప్పులు తీరాలి, మేము ప్రశాంతంగా ఉండాలి అనే కోరిక మీకు ఉంటే ఖచ్చితంగా ఒకే ఒక్క రోజు చెయ్యాలి. అది కూడా శనివారం రోజు. ఒక్కసారి చేస్తే చాలు, 8 రోజుల్లో మీ లక్షల్లో కోట్లలో ఉన్న అప్పు కూడా ఉప్పులా కరిగిపోతుంది, మంచులా కరిగిపోతుంది. అలాంటి ఒక బెస్ట్ సీక్రెట్ తో ఈరోజు మీ ముందుకు వచ్చానండి. ఎందుకంటే ఆయన చాలా పెద్దవారు, ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి జ్యోతిష్యులు. ఆయనే చెలువయ్య గారు, కర్ణాటకలో ఉంటారు. ఆయన చెప్పిన ఇది రహస్య రెమెడీ. ఇది ఎందుకు ఇంతలా చెబుతున్నాను అంటే, ఆయన అనుభవం అంత లేదండి, మన వయసు అంత పెద్దవారు, అంత ఏజ్డ్ పర్సన్. అయినా దాదాపు 90 ఏళ్లకు దగ్గరగా ఉన్నారు. అలాంటి ఒక వ్యక్తి చెప్పినటువంటి ఈ రహస్యం ఎంత మందికి చెప్పి ఉంటే, ఎంత అనుభవంతో, ఎంత గట్టిగా ఇది 8 days ఛాలెంజ్ అని మనకు చెప్తారు. ఒక్కసారి నమ్మకంతో ట్రై చేయండి. ఓకేనా? ఆగండి, కాసేపు ఆగండి. అప్పులు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రతి ఒక్కరికి చిన్నదో పెద్దదో ఏదో ఒక రూపంలో అప్పు ఉంది. వడ్డీలు కడుతున్నారు, నెల నెల ఈఎంఐలు కడుతున్నారు, లోన్లు కడుతున్నారు. కాబట్టి ఈ అప్పుల ఊబు నుంచి ఎవరైతే బయటపడాలి అని తహతహలాడుతున్నారో, మీరు ప్రతిరోజు దేవుణ్ణి కోరుకుంటూ ఉన్నారో, ఆ దేవుడే మిమ్మల్ని కరుణించి ఈ వీడియో మీ ముందుకు వచ్చే విధంగా, మీ కంటపడే విధంగా చేశాడేమో ఒక్కసారి ఆలోచించండి. మీ ప్రార్థనలు ఈ విధంగా ఫలిస్తున్నాయేమో ఒక్కసారి ఆలోచించండి. ఏ రూపంలో మీ అప్పులు తీరాలని ఉందేమో ఒక్కసారి ఆలోచించండి. ఒక్క నిమిషం ఆగండి, ఏం చేయాలో చెప్తాను. మన వీడియోకి ముందుగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక గురువు గారు, ఈ గురువు గారి వల్ల ఎంతమంది కష్టాల నుంచి, సమస్యల నుంచి, కన్నీళ్ళ నుంచి దూరం అయ్యి బయటపడి ఈరోజు ఎంతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే చాలా మంది ఉన్నారు. నన్ను చాలా మంది అడుగుతున్నారు, ఒక మంచి గురువు గారి గురించి చెప్పండి, చాలా కష్టాల్లో ఉన్నాము, ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు, ఒక నమ్మకమైన గురువు గారి గురించి చెప్పండి అంటూ మన ఛానల్లో కూడా చాలా మంది షేర్ చేశారండి. ఈ గురువు గారి వల్ల మాకంతా మంచి జరిగింది, కష్టాల నుంచి బయటపడ్డాం, థ్యాంక్స్ అక్క అంటూ. మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే ఒక్కసారి ఇక్కడ ట్రై చేసి చూడండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7386242425. ఇది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కూడా కేవలం ఫోన్ ద్వారా వివరిస్తే చాలు, పూజల ద్వారానే ఆయన తక్కువ సమయంలో మిమ్మల్ని ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేస్తే ది బెస్ట్ ఆప్షన్ అంటాను. ఎందుకంటే అందరూ కూడా పర్సనల్ గా వెళ్ళి కలవలేని స్థితిలో ఉంటారు. ఫోన్ ఆప్షన్ అంటే బెస్ట్ కదా. కాబట్టి ట్రై చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలున్న నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, అసలు మీరు మీ అప్పులు తీర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు. ఆఖరిసారిగా అన్నట్టు ఈ ప్రయత్నం చేసేయండి. చాలా త్వరగా 8 రోజుల్లో మీ అప్పు తీరిపోతుంది. ఇది 100కి 1000% కూడా. ఎందుకంటే ఇది చెప్పింది ఆషామాష వ్యక్తి కాదు. ఈయన 90 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి ఒక జ్యోతిషులు వీళ్ళు. కాబట్టి నమ్మకంతో చెయ్యండి. అయితే ఎవరికైతే అప్పులు ఉన్నాయో, ఎంతవైనా అవ్వండి, అది తీర్చుకోలేక అల్లాడిపోతున్నారు, ఎంతకి తెగని అప్పులుగా, తీరని అప్పులుగా మీకు మిగిలిపోయాయి, మీరు సంపూర్ణ రుణ విముక్తులు కావాలి, ప్రశాంతంగా ఉండాలని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు ఏం చేస్తారు అంటే గనక, శనివారం రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:30 ఈ అరగంట సమయంలోనే మీరు ఇది చెయ్యాలి. ఎక్కడికి వెళ్ళాలి? తాటి చెట్టు దగ్గరికి వెళ్ళాలి. బహుశా తాటి చెట్టు అందరికీ అందుబాటులో లేకపోవచ్చు,
కానీ మీ అప్పులు తీరాలి అంటే ఖచ్చితంగా మీరు తాటి చెట్టు ఎక్కడ ఉందో వెతుక్కోక తప్పదు. జీవితాంతం అప్పులతో బాధపడే కంటే, అప్పుల ఊబిలో కూరుకుపోయి విలవిల్లాడే కంటే, తాటి చెట్టు ఎక్కడుందో ఒక్కసారి చూసుకుని ఒక్క శనివారం వెళ్ళి అక్కడ చేస్తే సంపూర్ణ రుణ విముక్తులు అవుతారు కదా. ఆ అప్పుల ఊబి నుంచి బయటపడి ప్రశాంతంగా ఉంటారు కదా. ఒక్కరోజు శ్రమేమో మీకు, అంతే. మీ ఫ్రెండ్స్ని అడగండి, తెలిసిన వాళ్ళని అడగండి, తాటి చెట్టు ఎక్కడుంది, మీ ఊరి దగ్గర ఉందా, లేదా మీకు తెలిసింది ఎక్కడైనా ప్లేస్లో ఉందా అడగండి, ఎంక్వైరీ చేసుకోండి. ఆ ప్లేస్ ఎక్కడుందో ముందుగానే చూసి పెట్టుకోండి. ఆ తర్వాత శనివారం రోజు ఏం చేస్తారంటే, ఇక తాటి చెట్టు వెతకటమే మీ కష్టం, తర్వాత ఏం కష్టం లేదు. ఆ రోజు శనివారం రోజు 12 గంటల నుంచి 12:30 లోపు ఈ నేను చెప్పిన పరిహారం చెయ్యాలి. అప్పుడు ఏం చెయ్యాలి, ఆ రోజు ఈ తాటి చెట్టు అంటే శనీశ్వరుడికి ఎంతో ఇష్టమైనటువంటి ఒక వృక్షం, అది ఇష్టమైన చెట్టు. భగవంతుడు ఎక్కడ ఏ అదృష్టం రాసి పెట్టాడో తెలియదు, ఎలాంటి శక్తి పెట్టాడో తెలియదు. ట్రై చేయండి ఒకసారి. పెద్ద ఆయన చెప్పాడు కదా, ఆ రోజు నల్లటి వస్త్రాలు ధరించి వెళ్ళండి. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా నల్లటి డ్రెస్ వేసుకుని ఆ తాటి చెట్టు మొదట్లో ఒక చెంబుడు నీళ్లు పోసి కొద్దిగా పసుపు కుంకుమ పెట్టి రూపాయి బిళ్ళలు 8 రూపాయి బిళ్ళలు తీసుకెళ్ళండి. రూపాయి బిళ్ళలే కావాలి, 8 రూపాయి బిళ్ళలు. ఈ తాటి చెట్టు చుట్టూ కూడా పెట్టేసి మీరు 8 ప్రదక్షిణలు చేసేసి ఆ తర్వాత శం శనైశ్చరాయ నమః అంటూ 108 సార్లు, అలాగే ఓం శ్రీ శనైశ్చరాయ స్వాహ అనే మంత్రాన్ని 108 సార్లు. ఈ 2 మంత్రాల్ని 108 సార్లు చొప్పున మీరు అక్కడే కూర్చొని చెప్పుకోండి సంకల్పం. మేము పూర్తిగా రుణ విముక్తులు అవ్వాలి తండ్రి, నీ దయ వల్ల చాలు, ఇంకా మేము ఈ అప్పులో ఊబిలో కూరుకుపోయి విలవిల్లాడిపోయాం, దాని నుంచి బయటకు లాగి పడే మా అంతటా మేము బయటకు రావడానికి మా శక్తి చాలట్లేదు. నీ అనుగ్రహం ఉంటే, నీ సహాయం ఉంటే మేము ఆ అప్పుల ఊబి నుంచి బయటపడతాము, పడవేయి తండ్రి అంటూ మీ సంకల్పం చెప్పుకొని మీరు ఇలా చేస్తే ఇంక వచ్చేసేయండి, వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి, ఇంతే. ఇంతకు మించి ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. అక్కడ మీరు వారం రోజుల్లో మీ అప్పు లక్షల కోట్ల అప్పు ఉన్నా తీరటానికి మార్గాలు కనిపిస్తాయి, డబ్బు దారులు కనిపిస్తాయి, డబ్బు ఏర్పాటు అవుతుంది ఎటో ఒకవైపు నుంచే. అయితే ఇలా చేశారు. ఇక మీరు వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం, వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయం, ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగం, కష్టపడే వాళ్ళు కష్టం. తప్పకుండా మన కష్టము, మన శ్రమ అన్నది ఉంటేనే ఫలితం భగవంతుడు మనకు ఇస్తాడు. మేము అక్కడ చేసి వచ్చాం కదా అని సైలెంట్గా ఉంటే కుదరదు. మన వంతు ప్రయత్నం మనం చేస్తూ ఉంటే మనకున్న అడ్డంకులు, బ్లాకేజెస్ రిమూవ్ అవ్వటానికి ఈ పరిహారాలు పనిచేస్తాయి. కాబట్టి నాన్ వెజ్ తిని అలా చెయ్యకండి, పీరియడ్స్లో ఉన్న వాళ్ళు చెయ్యకండి. ఈ ఏటు సూతకాలు అవి ఉంటాయి, అవి చూసుకోండి ఒక్కసారి. చూసుకొని, ఎందుకంటే శని భగవానుడికి చేస్తున్నటువంటి ఒక రెమెడీ ఇది. కాబట్టి చాలా శ్రద్ధగా నియమ నిష్టలతో చెయ్యండి. మీ అప్పులు 8 daysలో తీరిపోతాయి. ఇది 100కి 1000% కూడా.